వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఇప్పుడు ఎవరైతే ఏ నోటితో అయితే మనం వాళ్ళకు అడిగింది కాదనుకుంటే చేసాము అని అనుకోండి, ఏ పనైనా ఏ హెల్ప్ అయినా వాళ్ళకి మనము మంచి వాళ్ళం అయిపోతాం అన్నమాట. వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్పేసి పొగిడేస్తూ ఉంటారు. ఆ పొగిడిన నోటితోనే ఎప్పుడో మనకి ఏదో పనుండో ఏదో వీలు కాకనో ఏదో ఒకటి మనిషి నాక వస్తాయి కదా అవసరాలను, వీళ్ళు కాకపోవడం అనో, డబ్బు విషయంలో సాయం చేయలేకపోవడము, మాట విషయంలో సాయం చేయలేకపోవడము, ఎన్నో రకాలుగా సాయం చేయలేకపోవడం అనే ఒక రోజు అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అనమాట. అలా వచ్చిన రోజున ఎవరైతే వాళ్ళ నోటితో మనల్ని పొగిడారో, ఎవరైతే వీళ్ళంత మంచి వాళ్ళు లేరు అని చెప్పేసి ఆకాశానికి ఎత్తేసారో మనల్ని, అలాంటి వాళ్ళే వీళ్ళు స్వార్థపరులు అని చెప్పేసి ఒక ముద్ర మనకి వేసేసి ప్రచారం చేస్తారనమాట. అప్పుడు మన చేత చేపించుకున్నటువంటి సాయాలు కానీ, మనం చేసినటువంటి అన్నీ ఏదైనా కానీ హెల్ప్లు అనేవి వాళ్ళకి గుర్తు రావన్నమాట, మైండ్లోకి రావు. టక్కుమని వీళ్ళు స్వార్థపరులు అని అనేస్తారు. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మనతో అనుబంధం అనేది ముఖ్యం కాదు, వాళ్ళకి ఎప్పుడు మనతో అవసరం అనేది ముఖ్యం. మనం వాళ్ళ అవసరానికి ఉపయోగపడమా లేదా, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లే మనం గుర్తొస్తున్నాము అని అంటే వాళ్ళ అవసరానికి మనం ఉపయోగపడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ పేరు మనకు గుర్తొస్తుంది. మనతో అంత పెద్ద డీపెస్ట్ అంటే బాగా లోతైన అనుబంధం ఏది లేదనమాట. అక్కడ ఓన్లీ అవసరం మాత్రమే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎవరైనా సరే అంతలాగా పొగిడారంటే పొంగిపోవాక, ఎవరైనా విమర్శించారంటే కూడా అంతలాగా కృంగిపోవద్దు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ అవసరం అవుతామో అప్పుడు వాళ్ళకి చేస్తామో అప్పుడు మనం మంచి వాళ్ళం పొగిడేస్తారు. ఎప్పుడైతే అదే అవసరం మనం తీర్చలేకపోతామో, అదే వ్యక్తికి మనము సాయం చేయలేకపోతామో అప్పుడు వెంటనే మనం చెడ్డవాళ్ళం అయిపోతాము, మనల్ని విమర్శించేస్తారనమాట. కాబట్టి మనం ఏది కూడా మనసుకు తీసుకోవాల్సిన పని లేదు. అంటే మన కన్వీనియంట్ని బట్టి మనం చేయగలిగితే సాయం చేస్తాం, చేయలేకపోతే సాయం చేయలేము. మొహమాటం లేకుండా అక్కడితో ఆ విషయం చెప్పేస్తే అయిపోతుంది. వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ప్రతిసారి మనం సాయం చేసుకుంటూ వెళ్తే కూడా అవసరాలకు ఉపయోగించుకునే వాళ్ళు జనాలు ఎక్కువైపోయారు. అదే సాయం మనం అడిగామనుకోండి 100 చెప్తారండి. అప్పుడు అలాంటి వాళ్ళని మళ్ళీ మనము సెల్ఫిష్ అని అనకూడదు అనమాట. మన పరిస్థితి ఇలా ఉంది అందుకొని ఇలా చేశామని చెప్పేసి వాళ్ళని వాళ్ళు మాత్రం మంచిగా డిఫైన్ చేస్తారు. కానీ అదే సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు మాత్రము మనం స్వార్థపరులం అయిపోతాం అనమాట. చూడండి లోకం తీరి అలా ఉందో. కాబట్టి ఎవడో విమర్శించాడని చెప్పేసి ఉండలు బాధేసుకొని ఆ విమర్శలకి మనం ప్రతిదానికి కూడా సమాధానం చెప్పాల్సిన పని లేదు. అంతలాగా దాని గురించి థింక్ చేసి మన మంచి వాల్యుబుల్ టైంని మిస్ చేసుకోవాల్సిన అవసరము లేదు, మన ప్రశాంతతని మిస్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదనమాట. అంతే విధంగా ఎవరైనా పొగిడేస్తున్నారు అని అంటే అబ్బో అని చెప్పేసి లోపలైనా కానీ అంతలాగా మీరు కూడా కొంచెము లిమిట్లో ఉండండి అనమాట. అంటే నన్ను పొగుడుతున్నారు అంటే వీళ్ళకి నేను చాలా ఇంపార్టెంటు, వీళ్ళకి నేను ఇంపార్టెంట్ కాబట్టి నన్ను ఇంతలాగా అలాంటి వాటిలోకి వెళ్ళకండి దయచేసి. ఎవరు ఎక్కడ ఉపయోగపడతారో అక్కడ వరకు ఉపయోగించుకుని వదిలేద్దాం అనేటటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం అనమాట. కాబట్టి పొగిడారు అంటే ఒక ఇంత ఆలోచించండి. ఏంట్రా బాబు ఇంత పొగిడేస్తున్నారు వీళ్ళు, వీటి వెనకాల ఏముందా అని మాత్రం ఆలోచించండి. అంటే అందరూ అలా ఉంటారని కాదండి, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలాగే ఉంటారనమాట. అర్థమైంది కదా. ఎప్పుడూ కూడా ఏది తీసుకోకండి, మీరు మీలాగా ఉండండి. మీకు ఏదైనా పాసిబుల్ అయితే సాయం చేయండి, లేదు అంటే మీరు చేయలేము అని చెప్పేసి చక్కగా నిర్మోహమాటంగా చెప్పేసేయండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.